డాడీ ప్లీజ్ డాడీ ఒకే ఒక కథ చెప్తా డాడీ ప్లీజ్. సరే చెప్తాను, కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే నేను కథ చెప్తున్నాను సేపు నువ్వు కొట్టాలి. నువ్వు కొట్టలేదనుకో నేను కథ చెప్పను, సరేనా? అనగనగనగనగనగా చెప్పిన కథలు. ఓకే డన్. ఈ కథ పేరు నీ తోక నీకు నా తోక నాకు. ఇదే భలే కామెడీగా ఉంది. ముందు విను, ఇంకా కామెడీగా ఉంది. గొర్రెలు భూమి మీద ఏదో పోగొట్టుకున్న వాటిలాగా ఎప్పుడు తలంచుకొని ఏదో వెతుకుతూ ఉంటాయి. అలాగే కోతులేమో నేల మీద కాకుండా ఎప్పుడు చెట్ల మీద మిద్దెల మీద తిరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్తా విను. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది చాలా పెద్ద టింగర్. అప్పట్లో కోతికి కూడా మిగతా జంతువుల్లాగే భూమి మీద తిరుగుతూ ఉండేది. దానికి చాలా చిన్న తోక, బెత్తడంతే బెత్తడే ఉండేది. దానికి పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా, అలాగే కోతికి తన తోకంటే అసలు ఇష్టం లేదు. ఏ పులిలాగను, ఎద్దులాగను, ఆవులాగను, గుర్రంలాగను నాకు పెద్ద తోక ఉండుంటే బాగుండేది కదా అనుకునేది. తన చిన్న తోక చూసుకొని కుమిలి కుమిలి బాధపడేది. అప్పట్లో గొర్రెకి కూడా ఆవుల్లాగే పెద్ద తోక ఉండేదంట. అది తోకను అటూ ఇటూ ఊపుకుంటూ వీపు మీద వాలిన ఈగలను దోమలను తోలుకుంటూ ఉండేదంట. కోతికి దాని తోక భలే నచ్చేసింది. ఆవుకి ఎద్దుకి తోక చివర కుచ్చులు కుచ్చులుగా ఉంటే గుర్రానికేమో తోకంతా వెంట్రుకలతో గుబురుగా ఉండేది. కానీ గొర్రె తోక అలా కాదు, సన్నగా నున్నగా పొడవుగా రబ్బర్లా మెత్తగా ఎటు పడితే అటు వంగుతూ చాలా అందంగా ఉండేది. దాంతో కోతి ఎట్లాగైనా సరే గొర్రె తోక కొట్టారనుకున్న ఒక ఐడియా వేసింది. అడవిలోని జంతువులన్నిటికంటే పరమ అమాయకమైనది తెలివి తక్కువైనది గొర్రెనే. దానికి కొంచెం అంటే కొంచెం కూడా సొంతంగా ఆలోచించే బుర్రే లేదు. ఎద్దు ఈనింది అని అంటే దూరం తీసుకుని వెళ్ళి ఘాట్లో కట్టేయండి అనే రకం అంట. దాంతో ఈ గొర్రెనైతే చాలా సులభంగా మోసం చేయొచ్చులే అని అనుకుంది మన కోతి. మరి ఇందాక నీకేం చెప్పాను? నువ్వు కొట్టకపోతే నీ కథ చెప్పానని చెప్పానా లేదా? అరే ఊకొడితేనే కదా నేను కథ చెప్పేది. ఓకే 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 సారీ, ఇంకా నుంచి ఊగొడతా సరేనా? ఇప్పుడు ఒక రోజు గొర్రె దగ్గరకు వచ్చి, ఏం గొర్రె మామా ఎట్లా ఉన్నావో, బాగున్నావా అని అడిగింది. గొర్రె తలాడిస్తూ, బాగున్నా అల్లుడు, నువ్వెలా ఉన్నావో అని అడిగింది. కోతి దొంగ నవ్వులు నవ్వుకుంటూ తనతో పాటు తీసుకొచ్చిన ఒక జామ పండుని ఆ గొర్రె ముందర పెట్టింది. అలా పెట్టి, తిను మామా, బాగా తీగా ఉన్నాయి, మా తోటలోనివే అంది. గొర్రె ఆనందంగా జామ పండ్లు తినసాగింది. అప్పుడు కోతి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, అవును మామా, నువ్వు ఎప్పుడైనా తోక ఆట ఆడావా అని అడిగింది. తోక ఆటనా అంటే ఆశ్చర్యంగా అడిగింది గొర్రె. వారిని ఇది కూడా తెలియదా మామా? అందుకే కదా మామా అడవిలో అందరూ నిన్ను కొంచెం కూడా బుర్రలేని దాన్ని ఈకరిస్తూ ఉంటారు. ఇప్పుడు అడవిలో ఆడ చూసినా ఈ ఆటే భలే సరదాగా ఉంటుందిలే. నేను కూడా నిన్నటి వరకు మన పులిమామతో ఈ ఆట ఆడినాను కదా అంది. కోతిని ఊరిచ్చింది. గొర్రె తలకొక్కుంటా, నిజమా? నాకు అసలు ఈ ఆట తెలియదే, ఎలా ఆడతారు అంది వివరాల కోసం. ఏం లేదు మామా, మన తోక ఉన్నాయి కదా, నాకేం బెత్తడంతుంది, నీకేం పాములకు ఎంత పొడుగుంది. అయినా ఎప్పుడు మన తోక మన చుట్టూనే తిరుగుతా ఉంటే ఏం మజా ఉంటుంది చెప్ప? అందుకే ఒక తోక ఒకరు మార్చుకోవాలా. నేను మొన్ననే మన పులిమామ ఉన్నాడు కదా, ఆ వాడి తోకతో ఆడదంతా తిరుగుతా ఉంటే ఒకటే నవ్వులు ఒకటే చప్పట్లు. అబ్బా భలే మజాగా ఉందిలే. రేపు నేను మన ఆవుమా ఉన్నాడు కదా పక్కూర్లో, వాడితో ఒకరొకరు తోక మార్చుకోవాలనుకుంటున్నాము అని చెప్పింది. ఆ మాట వినగానే గొర్రె, అల్లుడు ఈ ఆట కొత్తగా భలే ఉండదు, నువ్వు ఆవుతో కావాలంటే వచ్చే వారం ఆడుకుంటావు, కానీ ముందు మన ఇద్దరం ఆడుకుంటామా? నీ తోక నాకు ఇచ్చే, నా తోక నీకు ఇస్తా, ఇద్దరు తోక మార్చుకుందాం లేడు అనింది. కోతి కాసేపు ఏదో ఆలోచిస్తున్నట్లుగా నటించింది. అలా నటించి, కానీ మామా ఆవుకి మాట ఇచ్చేసానే అంది. అది వినగానే గొర్రె, అల్లుడు ఎలా ఒకలాగా దానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి, ఈ వారం ఒకటే కదా, అయినా ఈ ముద్దల మామ కోసం ఆ మాత్రం చేయలేవా అంది గొర్రె బతిమలాడుతూ. అంతే, వెంటనే కోతి, సరే మామా
అంతగా అడుగుతూ ఉంటే నీ ముచ్చట మాత్రం నేను ఎందుకు కాదనాలి? దా మార్చుకుందాం అంది. అంటూ కోతి తన తోక తీసి గొర్రెకిచ్చింది. గొర్రె కూడా తన తోక తీసి కోతికిచ్చింది. కోతి దాన్ని అంతించుకొని వారం రోజులు అడవంతా సంబరంగా ఎగిరి దూకి పైకి కిందకి ఎక్కి దిగింది. గొర్రె ఆ బెత్తడు తోకతో అడవిలో తిరుగుతూ ఉంటే చూసిన జంతువులన్నీ పడి పడి నవ్వాయి. గొర్రె అది ఆటే కదా అని అనుకుని తాను కూడా మురిసిపోసాగింది. పాపం ఎంతన్నా గొర్రె కదా, అంతే. అట్లా వారం దాటిపోయింది. గొర్రెకు కోతి ఎక్కడా కనపడలేదు. దాంతో దానికోసం వెతుక్కుంటూ బయలుదేరింది. కోతి ఆ గొర్రె తోకను ఒక చెట్టు పైన దాచిపెట్టి ముఖం విచారంగా పెట్టి చెట్టు కింద కూర్చొనుంది. గొర్రె ఆ తోకలేని కోతిని చూసి, ఏమల్లుడు అట్లా ఉన్నావు, నా తోక ఏది అని అడిగింది. దానికి కోతి దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ, నీకెట్లా చెప్పాలో అర్థం కావలేదు మావా. నిన్న ఆడుకుంటా ఉంటే ఎప్పుడు పడిపోయిందో ఎట్లా పడిపోయిందో కానీ నీ తోక ఎక్కడో గడ్డిలో పడిపోయింది. ఎంత వెతికినా దొరకడం లేదు అంది. దానికి గొర్రె, అరే మరెలా అంది. నువ్వు వెతుకు, నేను వెతుకుతా, తప్పు మొత్తం నాదే అంది. కాబట్టి నీ తోక తిరిగి దొరికే వరకు నా తోక నువ్వే ఉంచుకో మామా. దగ్గరలోనే తిరిగి మార్చుకుందాం, అంతవరకు నా ముఖం కూడా నీకు చూపించను అంటూ వెళ్ళిపోయింది. దాంతో పాపం ఆ బుర్రలేని గొర్రె దించిన తల ఎత్తకుండా ఎక్కడ పడితే అక్కడ తోక కోసం వెతుకుతూనే ఉంది. కోతేమో హాయిగా గొర్రె తోక తగిలించుకొని కింద తిరిగితే దానికి ఎక్కడ కనపడతానో ఏమో అనుకుని చెట్ల మీద మిద్దెల మీద హాయిగా కులుక్కుంటూ ఎగురుకుంటూ తిరుగుసాగింది. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు కోటి చెట్టు పైన ఉంటుందో, ఇంకా గొర్రె ఎందుకు నేలపైన ఉంటుందో. నాకు ఇప్పుడు అర్థమైంది. భయం ఉంది కథ. నా తోక నీకు, నీ తోక నాకు. ఇప్పుడు అర్థమైందా? వెరీ గుడ్.